త్వరగా వినిపించాలి. యేషయా గ్రంథము 44వ అధ్యాయము. అయినను నా సేవకుడగు యాకోబు, అయినను నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలు ఇనుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, నేను గర్భములో నిన్ను నిర్మించి సహాయము చేయవాడైనా, నేను నీకు సహాయము చేసేవాడును. ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడవు యాకోబు, నా సేవకుడైన యాకోబు, ఏర్పరచుకున్న యశూరుడు, భయపడకుము, భయపడవద్దు. దప్పిగల వాని మీద నీళ్లను 21వ వచనంలో యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నీవు నా సేవకుడవు. నేను నిన్ను మరిచిపోజాలను. నేను ఎప్పుడు కూడా నిన్ను మరిచిపోలేను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తల్లి గర్భములున్నప్పుడు నేను నిర్మించుకున్నాను సేవకుడుగా. తల్లి గర్భంలో 9 మాసాలు నేను నిన్ను కంచె వేసి కాపాడి ఈ ప్రకృతులు విడిచాను. నేను ఎప్పుడు కూడా మర్చిపోని యాకోబు, నా బిడ్డ నీకు సాయం చేస్తూనే వచ్చాను. నా మనసును గుర్తెరుగో, నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రేమైన సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు మనల్ని. మర్చిపోతే భూమి మీద మనం బతకము. నువ్వు ఎన్నోసార్లు దేవుని మర్చిపోయావు. సినిమా చూసుకుంటా దేవుని మర్చిపోయావు. నాటకం చూసుకుంటా నువ్వు దేవుని మర్చిపోయావు. ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటా దేవుని మర్చిపోయావు. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవా, నువ్వు మంచి మనసున్న దేవుడవయ్యా. తండ్రి, నువ్వు మర్చిపోనందుకే నేను నాకు ఆరోగ్యంగా ఆవసనిచ్చావు నాయనా అని నువ్వు దేవుని అడగాలి. నేను ఎప్పుడు మర్చిపోనన్నాడు దేవుడు. నువ్వెప్పుడు మరిచిపోను. నీ బ్రతికిన దినాలన్నిటిలో నేను మరిచిపోను. కాలాలు మారినా, ఆ దినాలు మారినా, సమయాలు మారినా, టెక్నాలజీ కాలాలు మారిపోయినా కూడా నేను నిన్ను మరిచిపోలేను. నువ్వు నా బిడ్డవో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనని ఎప్పుడు కూడా మర్చిపోడు దేవుడు. ప్రేమిన సహోదరులారా, నువ్వు దేవుని నిజంగా నువ్వు నన్ను మరిచిపోలే ఎందుకు ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను అని నువ్వు దేవునికి ప్రార్థన చేయాలా. నువ్వు మరిచిపోయినప్పుడు దేవుని బాధ పెడితే నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు ఈ లోకంలో. అందుకనికే బైబిల్లో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో 5వ వచనంలో చాలా మంది దేవుని విలువ తెలుసుకోకుండా ఏం జరిగిందో దేవుడిలాగా సెలవిస్తున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు. ఇర్మియా, వ్యర్థులగునట్లుగా నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారములు కలిగి ఈ ఎక్కడైనా ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని రప్పించిన దేవుడు ఎక్కడున్నాడని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా? అరణ్యములు మన్నాను కురిపించాడని జ్ఞాపకం చేసుకున్నారా? ఎడారులు మీ పితరులు నడిపించాడని జ్ఞాపకం చేసుకున్నారా అని 11వ వచనంలోకి వస్తే ఏమంటాడు అక్కడ దేవుడు? దైవత్వము లేని దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా అయినను నా ప్రజలు ప్రయోజకరమైన లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దేవుని బిడ్డలారా, నేను పెంచి పెద్దగా చేస్తే, నేను మీ పితరులు ఇశ్రాయేలుని పౌరులు పరిశుద్ధ దేశాన్ని తీసుకొస్తే, నేను మీకు ఆరోగ్యం ఇచ్చి మేము కని నేను నా పిల్లలు కదా అని పెంచి పెద్దగా చేస్తే, నన్ను కాదని, నా దైవాన్ని కాదని, దైవం కాని దాన్ని ఆచరించుతూ వస్తున్నారా అని చెప్పుకుంటూ వచ్చి 17వ వచనంలోకి వస్తే ఏమంటాడు అక్కడ? నీ దేవుడైన యెహోవా మార్గములో నడిపించుచుండగా, దేవుడు నిన్ను చక్కగా మార్గములో నా పిల్లలు కదా నడిపిస్తుండగా నీవు ఆయనని విసర్జించుదువు కదా, నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకున్నావు. నీవంతరకు నీవే బాధ కలుగ చేసుకున్నావు.
నా బిడ్డలు కదా, నా కుమార్తెలు కదా, నా కుమారులు కదా. నేను కుక్కలాగా పుట్టించలేదు కదా, నేను పందిలాగా పుట్టించలేదు కదా, నేను ప్రకృతిలాగా పుట్టించలేదు కదా. నా రూపములో, నా పోలికలో నా బిడ్డలని నేను పెంచి పెద్దగా చేసి నా బిడ్డలు నవజీవమైన మార్గాలు నడిపిస్తుంటే కూడకమైన తర్వాత కువాడమకమవుతుంది అన్నట్టుగా తర్వాత నన్ను విసర్జించితివే అని 19వ వచనంలోకి వస్తే ఏమంటాడు దేవుడు? యెహోవాను విసర్జించుటయు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, నా ఎడల నీకు భయభక్తులు లేకుండా ఉండుటయు, బాధకును శ్రమకును కారణమవును. నేనంటే నీకు భయం లేకుండగా, నేనంటే నీకు భక్తి లేకుండగా కన్నాడు కదా దేవుడు, పెంచాడు కదా, పెద్దగా చేశాడు కదా. ఎందుకు నేను ప్రవర్తిస్తున్నాను? మనిషిగా జీవిస్తున్నానే, పశుపాయిగా జీవిస్తున్నానే, మానవత్వం కలిగి జీవిస్తున్నానే లేదే అని ఒక్కసారి పశ్చాత్తాపడం లేదే. ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నావే, ఇష్టం వచ్చిన పాపాలు చేస్తున్నావు కదా. అందుకొరికి నీ చేసిన పాపానికి నీకు జీతము మరణము, రోగాలు, కష్టాలు, బాధలే నీకు వస్తున్నావని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుడైతే నవజీవమైన మార్గాలు నడిపిస్తున్నాడు, చక్కటి మార్గాలు నడిపిస్తున్నాడు దేవుడు. కానీ వీళ్ళందరికీ వీళ్ళే తెచ్చుకున్నారంట, వీళ్ళందరికీ వీళ్ళే డబ్బులు. ఒకప్పుడు బిడ్డలు మంచి మార్గాలు నడిపిస్తున్న చక్కగా అంటే కూడెక్కువైన తర్వాత, కూడమెక్కువైన తర్వాత అగ్ని అతిక్రమించి తిరుగుతున్నారంట. మళ్ళా శ్రమలు తెచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత దేవుడు మనకు తెచ్చాడు, దేవుడు మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని మళ్ళీ ఇట్లా చేస్తూ ఉన్నారట. 32వ వచనంలోకి వస్తే ఏమంటాడు దేవుడు? కన్యక తన ఆభరణములను మరుచునా, కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, పెళ్లి కుమార్తె తన వడ్డానం మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు, నన్ను మరిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమియా? లెక్కలేనన్ని దినాలు, లెక్కలేనన్ని వారాలు తాగి తన్ననగాని లోకములో, శ్రీరాశులు, నేత్రాశులలో, జీవదమ్ములు, సుఖభోగములలో పడిపోయే లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచిపోయారు. నా కన్న తండ్రి ప్రేమను మరిచిపోయారు, నేను పెంచిన ప్రేమను మరిచిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ దేవుని బిడ్డ ఇంతవరకు నువ్వు దేవుని మరిచిపోయి సినిమాలను నమ్ముకొని, లేదంటే సిరియలను నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, బంధువులను నమ్ముకొని, నీ వెనక ఎవరున్నారు, ఎందుకు నేను బతుకుతున్నా, ఎలాగ బతుకుతున్నాను, ఎలాగ నేను శక్తి కలిగి ఉన్నాను, ఈ లోకంలో ఎలాగ జీవం కలిగి ఉన్నానని మరిచిపోయి ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని మరిచిపోయి దేవుని బాధ పెట్టి దుఃఖపరిచి ఉంటే, దేవా నిజంగానైనా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఉన్నావని గుర్తెరిగి నువ్వు పశ్చాత్తాపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హోసేయ గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు, హోసేయ గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు, హోసేయ గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం. హోసేయ గ్రంథం, ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని, ఇశ్రాయేలు వారు తనకు తానే నగరాలు కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు, సృష్టికర్త అయిన దేవుని మరిచి ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, సృష్టికర్త అయిన దేవుడు పేద ఉండకూడదు. నా బిడ్డలు 10 మందికి పెట్టే వాళ్ళుగా ఉండాలి. నా బిడ్డలు తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. నా బిడ్డలు మాదిరికరంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి నా బిడ్డలని చెప్పి దేవుడు మంచి మంచి నగరాలు, మంచి మంచి దివ్యమైన ఇళ్ళు, అలంకరించబడిన ఇల్లు కట్టిస్తే, ఇల్లు బాగా కట్టించిన తర్వాత, దివ్యమైన ఇల్లు కట్టించిన తర్వాత, నగరాలు కట్టించిన తర్వాత, ఇలా ఘనతను విలువలు వచ్చిన తర్వాత సృష్టికర్త అయిన దేవునిని మరచిపోయారు. గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఏం చేశారంటే మీరు దేవుని మరిచిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, లెక్కలేనన్ని దినాలు, లెక్కలేనన్ని సంవత్సరాలు, లెక్కలేనన్ని వారాలు దేవుని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవుని బాధ పెట్టారు. అందుకొరికే బైబిల్లో